సిద్దిపేట జిల్లాలో భూబాధితులు ఆందోళన బాటపెట్టారు. పాత అలైన్మెంట్ ప్రకారమే నేషనల్ హైవేను నిర్మించాలని డిమాండ్ చేస్తూ మిట్టాపల్లి గ్రామస్తులు సిద్దిపేట ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వీరికి కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలిచారు. పనుల ప్రారంభానికి ముందుగా 100 అడుగుల మేర మార్కు చేసిన అధికారులు ఇప్పుడు 150 అడుగుల వెడల్పుతో రోడ్డు వేసేందుకు సిద్ధమయ్యారని, అలా అయితే ఇల్లు నిర్మించుకున్న వారు తీవ్రంగా నష్టపోతారని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మార్కింగ్ చేసిన ప్రకారం 100 అడుగుల వెడల్పుతోనే హైవేను నిర్మించాలని, అలాగే బ్రిడ్జిను 600 మీటర్ల నుంచి 300 మీటర్లకు కుదించాలని కోరుతున్నారు స్థానికులు. మిట్టపల్లి గ్రామం, రెండు గ్రామాల మధ్య రైల్వే కోసం వేసే బ్రిడ్జి మరి గత ప్రభుత్వం కావాలని చెప్పి మరి అక్కడ ఉన్న బాధిత కుటుంబాలు మునిగిపోతున్నా వాళ్ళు పట్టించుకోకుండా మరి తక్కువ మీటర్లు ఇచ్చి మళ్ళీ తెల్లార వరకు ఎక్కువ మీటర్లు తయారు చేసుకుంటూ మరి వాళ్ళ భయంకరంగా గురిపించుకుంటూ మరి ఇవాళ వాళ్ళు నిన్నటి వరకు ఉన్న ప్రభుత్వం వచ్చే వరకు కూడా వాళ్ళు ఒక్కరు కూడా రోడ్ ఎక్కకుండా భయపడి ఎవరైనా వస్తే మీ కరెంటు బిల్లు కట్టేస్తాం, మీ పింఛన్లు కట్టేస్తాం, మీ జాగ అన్ని బెదిరింపులతోటి వాళ్ళందరూ గృహాలలో ఉన్నారు. మరి ఈరోజు స్వేచ్ఛగా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి న్యాయం జరుగుతుందని ఈరోజు మరి ఇవాళ అక్కడ ఉన్న కుటుంబాలందరూ రోడ్డును ఎక్కవలసి వచ్చింది. మరి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు మరి వెంటనే వచ్చి దాన్ని న్యాయం చేస్తారా లేకపోతే పని ఆఫ్ చేస్తారా, వాళ్ళకు సరైన న్యాయం జరగదాకా మరి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నా కూడా మేము బాధ్యుల కోసమే, కుటుంబాల కోసమే మద్దతు చేస్తున్నాం. ఆ మద్దతు ప్రకారంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు పోయి మరి ఆర్డీఓ గారు కానీ ఆర్ఎంబీ వాళ్ళు కానీ దాన్ని వెంటనే వాళ్ళకి పరిశీలించకపోతే చాలా ఎత్తున మరి ధర్నాలు చేస్తాం. మరి మేమే అధికారుల మీద ధర్నా చేస్తున్నామంటే, అధికార పార్టీ చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేసిన దౌర్భాగ్య పనులని మరి ఇలా ఒక భద్రిక వారికి భయపడి, ఇలా గతంలో ఉన్న ప్రభుత్వాలకు భయపడి ఇష్టారాజ్యం చేసిన ప్రతి పనులు కూడా పరిశీలిస్తాం. ఒక్కొక్క పనికి కూడా మీరు చేసే పనులన్నిటికీ పరిశీలించుకుంటూ మరి ప్రజలకు న్యాయం జరగడానికి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఇలా మా సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఇలా ప్రజావాణి కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఇటువంటి సమస్యల మీద ప్రజావాణి అంటేనే ప్రతి సమస్యల మీద కూడా మాట్లాడడానికి హక్కు ఇచ్చారు మాకు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇలా మాట్లాడమని వాళ్ళ ధర్నాలకు ఇలా వాళ్ళకి నిజంగా చెప్తున్నామంటే జైలు నుండి విముక్తి పొందినట్టు బయటకు వచ్చారు. మరి ఆ బయటకు వచ్చిన దాన్ని న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుండి మేము మద్దతు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో గత బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. గతంలో ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు భయపడేవారని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలకు తమ బాధను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కల్పించామని తెలిపారు. మంత్రి గారు కూడా చెప్పారు, మన దృష్టికి తీసుకెళ్ళినాము. ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పారు మంగళవారం రోజు